మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 19 మామూలుగా వివరణ ఇవ్వలేదు ఈ నెంబర్కి 19కి. అంటే నేను మాట్లాడుతుంది క్యాలెండర్లో కనపడే 19, మన డేట్ ఆఫ్ బర్త్లో కనపడే 19. నెలల్లో 19 కనపడదు, సంవత్సరాల్లో 19 కనపడుతుంది. ఆ లెక్కలు వేరే. నేను మాట్లాడేది నేమ్ నెంబర్ 19 కూడా కాదండి. నేను 19 వైబ్రేషన్ గురించి కూడా మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది కేవలం క్యాలెండర్లో కనపడే 19, సంవత్సరంలో వచ్చే 12, 19. 19 ఇలాగ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినప్పుడు దీనికి కొంత విశిష్టమైన శక్తిని అయితే ఆపాదించడం జరిగిందండి. ఆ వెరీ కామన్ లక్షణం 19లో ఏమిటి అంటే మీకు అగ్రెసివ్నెస్. మొత్తం ఇక్కడే పోతుందండి, అగ్రెసివ్నెస్. విశ్వామిత్రుడికి ఎంత కోపం ఉందో ఆయన మనం ప్రత్యక్షంగా చూసామో లేదో, కానీ వీళ్ళని చూస్తే మాత్రం ఆటోమేటిక్గా కంపారిజన్ చేసేస్తాము. విశ్వామిత్రుడు ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు అగ్నిహోత్రావధానుల్లాగా మండిపడిపోతుంటారో అస్సలు అర్థం కాదండి. వాళ్ళ దృష్టిలో ఏది తప్పు ఏది కరెక్టో తెలియదు. ఊ అంటే తప్పు, ఊహు అంటే తప్పు, ఏమన్నా తప్పు. వేగడం కష్టం 19తో. ఇది జనరల్గా చాలామంది అంటారు. 19లో ఒక హస్బెండ్ ఉన్నాడు అంటే ఆ వైఫ్ పని అయిపోయినట్టే. 19లో భార్య ఉంది అంటే పాపం ఆ భర్త ఇంకా హిమాలయాలకి ఇక్కడి నుంచి మొదలెడితే ఎన్ని రోజులకి వెళ్తాను అని వెతుక్కుంటూనే ఉంటాడు. శుభ్రం దగ్గర నుంచి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి, పక్కింటి వాడు కారు కొనుక్కుంటే దాని మీద ఈర్ష్య దగ్గర నుంచి ప్రతి విషయం వీళ్ళకే కావాలండి. వేగిపోతారు, మనస్సుతోటి వేగి 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 హార్డ్ సబ్జెక్ట్స్ లాగా తయారై ఉంటారు 19లో పుట్టిన వాళ్ళు. వీళ్ళకున్న కోపం దృష్ట్యా, తాపం దృష్ట్యా వీళ్ళకి ఎవరు అంతగా ఫ్రెండ్షిప్ అయితే చేయలేరండి. వీళ్ళతో ఉండలేరు, ఫ్రెండ్షిప్ చేయలేరు. నిజంగా వివాహం రీత్యా ఒక 19 వచ్చినప్పుడు వాళ్ళతో వేగుతున్నారు చూసారా, వాళ్ళకు దండం నమస్కారం అన్నీ పెట్టేయచ్చు. వాళ్ళ ఓపిక అలాంటిది. మరి విపరీతమైన డిసిప్లైన్ అండి. మిలిటరీ డిసిప్లైన్కి వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్లు, హిట్లర్లు మామూలుగా కాదండి. పిల్లలు పాపం అణగారిపోతూ ఉంటారు లేనిపోని రూల్స్ తోటి. ఈరోజు కరెక్ట్ అని చెప్పింది నేనే, రేపు చెప్పింది తప్పు అంటాను. 19 లక్షణం అదే. ఒప్పుకోను కదా, కింద పడ్డా సరే నాదే పై చేయి. ఇలాంటి వాళ్ళు జనరల్గా మనకి హయ్యెస్ట్ పొజిషన్లో కనపడతారు. అదేమిటో బ్యాడ్ లక్. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా మామూలు వ్యక్తి కాళ్ళు చేతులు గడగడ వణకాల్సిందే. 19కి అదొక విశిష్టమైన లక్షణం అండి. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే 19లో పుడతారు. ఆ ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి దానివల్లే వస్తుంది. మరి నెంబర్ కాంబినేషన్ అంటారు, మరి ఇంకేమంటారో కానివ్వండి. ఆర్భాటం, ఐశ్వర్యం, డాబు, దర్పం, డాంబికం అన్నీ వాళ్ళకు ఉంటాయి. ఓ మంచి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్లో ఉంటాడండి 19, ఇంకే చూసుకోండి, మామూలుగా ఉండదన్నమాట. అదొక ఏలుబడి, అదో అరాచకం, ఇంకేం చెప్పలేమండి మనం. ఇలాంటి వాళ్ళు తమ కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే, చేసుకోగలిగితే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్లో వాళ్ళకంటూ మిగలటానికి మనుషులు ఎవరైనా అవకాశం ఉంటుంది. లేకపోతే భార్య, పిల్లలు అందరూ కూడా మనకెందుకు, అరిస్తే అరిచాళ్లే అని దూరం పెట్టడానికి అవకాశం ఉంటుంది. బయట ఏ టెన్షన్ వచ్చినా అది ఇంట్లో మాత్రం చూపించేస్తుంది 19. చెప్పాను కదండి, భగ మండేటటువంటి ఒక ఫర్నేస్ దగ్గర ఉంటే మనకి ఎలా ఫీల్ అవుతామో, ఇంట్లో 19 నుండి ఇంతే సంగతులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు చూపిస్తూనే ఉంటారు. బహుశా ఈ లక్షణం వల్లే వాళ్ళకి ఆ సక్సెస్ అనేది అందుతూ ఉంటుందండి. మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరూ వీళ్ళకి భయపడుతూ ఉంటే వీళ్ళ పొజిషన్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, అది టాప్లో ఉంటుంది. అర్థమైంది కదండి. హిట్లరు ఇంకా చెప్పాలి అంటే, మా నాన్న హిట్లర్ అంటారు చూసారా, 19లో ఫాదర్ని హిట్లర్ అంటాం. మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేమని పిల్లలు అంటుంటారు. అమ్మ హిట్లరే. 19 సంతానంలో ఉంటే పేరెంట్స్కి రోజు దినదిన గండం, నరకమే. ఇంకా వాళ్ళు అడగటానికి కానీ కోరికలు కానీ దేనికి అండి, ఓ పట్టాన్ని విడిచిపెట్టని మొండి గనులు అన్నమాట వీళ్ళు. కానీ భగవంతుడు చూసారు వీళ్ళకే సక్సెస్ ఇస్తున్నాడు. అంటే భగవంతుడు కూడా ఎక్కడో చోట ఈ 19లో ఉండే అగ్రెసివ్నెస్ని కూడా మనకెందుకు వీడితో అని చెప్పి సక్సెస్ ఇచ్చేసాడేమో అని ఒక్కోసారి నేనే అనుకుంటూ ఉంటాను.
బట్ కొన్ని పెక్యులియర్ లక్షణాలండి 19. సృష్టికి ప్రతి సృష్టి, విశ్వామిత్రుడు, హిట్లరు, డిసిప్లిను, కరిచేస్తాడు మనిషిని, బతకనీయుడు మనిషిని, వీళ్ళకున్న వరాలండి ఇవి. అందుకే మిగిలిన వాళ్ళు దూరంగా ఉంటారు, తద్వారా 19 హ్యాపీగా ఉంటుంది. 19 ఏది వస్తే మంచిది అని మీరు అడగచ్చండి. మే 19 వెరీ పవర్ఫుల్ అండి. అందుకొందేం లేదు, ఇంకా పుట్టడమే గిఫ్ట్తో పుట్టినట్టు మే 19 అయితే కనుక. లక్షణాలు కొంతమందిలో మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు, దాని గురించి వర్రీ కాకండి. కానీ ఇవి ఏదో ఒక 19లో ఎక్కడో చోట మీకు కనపడతాయి. రకరకాల 19లు కదండి, ఎక్కడో ఒక చోట కనపడతాయి. చదువు అలాగే ఉంటుంది. అంటే చదువు మొండిగా చదివేస్తారండి, కసిగా చదివేస్తారు. తెలివితేటలతో అది పక్కన పెట్టేస్తే కసిగా చదువుతారనమాట. చదవటంలో చాలా రకాలు ఉన్నాయండి. కసిగా చదివేవాడిని చూస్తే తట్టుకోలేరు, భయం వేస్తుంది, పారిపోతాం. అంత కసిగా చదువుతారు. పొజిషన్ కొట్టాలి అంటే అంతే కసిగా కొడతారు. పాలిటిక్స్ వీళ్ళకి చేసినట్లు వీళ్ళు ఎవరు చేయరండి. సమస్తం వీళ్ళకే ఫేవర్గా ఉంది. అందుకే అంటున్నా అండి, 19 అదొక నెంబరు. 19లో పుట్టడం ఒక వరం. అదే మీరు మే 19లో పుడితే తిరిగే లేదు. వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. కానీ ఇదంతా దేని గురించి అండి? 19 నెంబర్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.